హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రాజా మధు లైఫ్ స్టైల్. నేను మీ మధులత. తెలంగాణలో చూడవలసిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ సిద్ధిరామేశ్వర ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సిద్ధిరామేశ్వర ఆలయం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ అనే విలేజ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో 7 అంతస్తులతో కూడిన రాజగోపురం ఉంటుంది. శివుడు స్వయంభుగా వెలిసిన ఈ ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది. ఈ బావి దాదాపు 500 సంవత్సరాల నాటిది. స్వామివారికి జరిగే నిత్యాభిషేకానికి ఈ బావిలోని నీటినే వాడతారు. వచ్చిన భక్తులు కూడా ఈ బావిలోని నీటిని స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయం కుడి పక్కన పార్వతీదేవి ఆలయము ఉంటుంది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రత మంటపము, దత్తాత్రేయ స్వామి ఇంకా కాలభైరవ స్వామి ఆలయాలు కూడా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. సిద్ధగిరి, రామగిరి అనే ఋషులకు ఈ పుట్టలోనే స్వామివారు దొరికారంట. ఈ మధ్య కాలంలోనే ఆధునీకరించబడిన మెట్ల బావి కూడా ఇక్కడ ఉంది. ఈ సిద్ధిరామేశ్వర ఆలయానికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. ఎక్కడా లేని విధంగా శివలింగం లోపలికి తిరిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రికి జరిగే జాతర ఉత్సవాలను చూడటానికి తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మెట్ల బావి ఎంతో అందంగా ఉంది కదా. ఇంకా ఇక్కడ ఒక కళ్యాణ మంటపం కూడా ఉంది. కాస్త ముందుకు వస్తే అయ్యప్ప దేవాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం దగ్గర ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడా చూడని విధంగా నవగ్రహాలకు ఇలా సపరేట్ ఆలయాలు ఉన్నాయి. వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.